నమస్తే వెల్కమ్ టు 9 ప్రెస్ న్యూస్. పోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులే అరెస్టు చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులకు బండి సంజయ్ అప్పగించి ఉంటే తన ఇంట్లో అప్పగించేవారని, పోలీసులు భగీరథ్ను రోడ్డుపై అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులు అంతా ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు ఏదో సాధించినట్లు శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసుల ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్స్ స్టేట్మెంట్ చేసినాం. 24 అవర్స్ లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషి ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడని? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాలు లాగా చూడాలి, సమస్య లాగా చూడాలి. ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు. కార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అని 4 కేటగిరీలుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంత కార్మికులను 3 జోన్లుగా విభజించి ఆ 3 వర్గాల కార్మికులకు కనీస వేతనాలు పెంచామని తెలిపారు. ఇక ప్రభుత్వ నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమలవుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కార్మికులు కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం. నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ, ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లి ముద్రింత అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని నిలదీశారు. కేటీఆర్ మీటింగ్ అయినా కళ్లు తెరవాలని రేవంత్కు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని, ధాన్యం తగలబెట్టుకుంటున్నా వాళ్ల తండ్లాను తీర్చరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేదని, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారని శపించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లి మొద్దు నిద్ర అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. కేబినెట్ మీటింగ్లో అయినా కళ్లు తెరవాలని రేవంత్కు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని, ధాన్యం తగలబెట్టుకుంటున్నా వాళ్ల తంట్లాట్లను తీర్చరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడని, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారని శపించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ రైతుకు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని ఈ విషయాన్ని ఇప్పుడే సీఎం అయితే ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, అసలు సీఎం రేవంత్ పై కేటీఆర్ ఇంత ఆగ్రహంతో లేఖ రాయడానికి గల కారణాలేంటి? 9 రోజుల నుంచి పంట కొనుగోలు జరగట్లేదు అని చెప్పేసి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్నాళ్ళు ఈ మొద్దు నిద్ర అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నిప్పులు చెలరేయడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది. రైతుల ప్రాణాలతో ఇంకెన్ని రోజులు మీరు ఆడుకుంటారు అన్నట్టుగా కూడా లేఖలు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పంటలు ఏవైతే చేతికొచ్చాయో వాటిని కొనట్లేదు, కొనుగోలు జరగట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా రైతుల గురించి కూడా పోరాడి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నా, అంటే 9.5 ఏళ్ల పాటు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కూడా రైతులకు అన్యాయం జరగలేదు. వారికి సంబంధించినటువంటి పంటల విషయంలో కావచ్చు, పంటల కొనుగోళ్ల విషయాల్లో పూర్తిగా జాగ్రత్తలు వహించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు 2.5 ఏళ్లలో ఎట్లాంటి కూడా రైతులకు సంబంధించినటువంటి పరిస్థితుల పైన, రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ పైన, కొనుగోళ్ల పైన ఎట్లాంటి న్యాయం జరగట్లేదంటూ కూడా దుమ్ము రేపినటువంటి పరిస్థితి. సో కొండంత ధైర్యంతో ఉన్నటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొండంత ధైర్యంతో ఉన్నటువంటి అన్నదాతలకు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితిని తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మీరు చేతకాని తనంతో అన్నదాతల నడ్డి విరుస్తున్నారన్నట్టుగా కూడా వాళ్ళు లేఖలో పేర్కొనడం జరిగింది. సో అందుకే రైతులు ఇప్పటికే చూసుకోవచ్చు, ఏ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే చూసుకోవచ్చు, రోడ్లపై జరుగుతున్నటువంటి నిరసనలు కావచ్చు, వాటిని తప్పించుకునేందుకు మంత్రులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. చివరికి మీ సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే ఇది చూసుకో సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కేటీఆర్ లేఖలు పేర్కొనడం జరిగింది. సో ఆల్రెడీ చూసుకోవచ్చు, వరంగల్ నుంచి ఖమ్మం దాకా కూడా ఇట్లా అనేక జిల్లాల్లో కూడా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం అంటే ఒక్కటి కూడా లారీ అనేది లోడ్ కూడా ఎత్తడం లేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. అంటే అడపా చేసుకునేటువంటి కొనుగోళ్లలో కూడా ఒక్క చోటు కూడా 10 కిలోలకు పైగా కూడా తరుగు తీస్తే ఇక రైతులకు మిగిలేదేంటి అని కూడా సమాధానం చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో చివరికి గన్నీ బ్యాగ్ కోసం రైతులే 50 రూపాయల చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చారు. మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అన్నట్టుగా కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఏదైతే బోనస్ల గురించి ప్రతిదీ కూడా మాటల వైపుగానే ఉన్నాయి కానీ చేతల వైపుగా ఏది లేదు అన్నట్టుగా కూడా తెలపడం జరిగింది. అంటే 60 లక్షల మంది రైతులకు కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో కేసీఆర్ హయాంలో 3 నెలల ముందు నుంచే పంటల కొనుగోళ్లు జరిగేవి, పగడ్బందీగా ఒక ప్రణాళికలు చేసేవాళ్ళు. కానీ అలాంటి ప్రణాళికలు అసలు ఏవీ లేవంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కూడా కొన్ని రైతుల్లో అంచలమైనటువంటి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కడా కూడా కోల్పోకుండా వాటిని కాపాడుతూ వచ్చాము. అలాంటి వాళ్ళ రైతులకు కొనుగోలు విషయంలో చాలా వరకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ హయాంలో సంబరంగా సాగినటువంటి సాగును కష్టాల కడిలో ముంచెత్తారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా దుమ్ము రేపడం జరిగింది. సో మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ రాసినటువంటి ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. రైట్ లహరి, మరి నిజంగానే రాష్ట్రంలో రైతుల పరిస్థితి కేటీఆర్ చెప్పినంత దయనీయంగా ఉందా?
మనం చూసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో, అంటే వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే కొనుగోలు విషయంలో అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. 2-3 నెలల నుంచి కూడా కొంత ధాన్యము వాళ్ళకి చేతికి వస్తే కూడా కొనుగోలు విషయంలో అన్యాయం జరిగిందంటూ కూడా కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సో అట్లాంటి రైతుల విషయంలో అన్యాయం చేయొద్దంటూ కూడా ప్రజెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. సో మెయిన్ గా మొక్కజొన్న విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్కజొన్న విషయంలో చాలా వరకు కూడా రైతులకు చేతికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది కొనుగోలు జరగక చాలా మంది రైతులు వాళ్ళ గోడును కూడా వినిపించడం జరిగింది. సో ఎందుకంటే ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, మనకు కొనుగోలు జరగట్లేదంటూ కూడా వాళ్ళు వాపోయారు. సో అట్లాంటి రైతులు చాలా మంది కూడా చాలా విలేజెస్ లో ఉన్నారు. దాదాపుగా 33 జిల్లాల్లో కాకుండా ఈ మిగతా జిల్లాల్లో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి పంట కొనుగోలు, అంటే రైతు పంట చేతికి వచ్చేంత వరకు కూడా చాలా పోరాడతారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు పంట చేతికి వచ్చేంత వరకు కూడా రెక్క అడగదు దొక్కాడదు అన్నట్టుగా కూడా వాళ్ళు కష్టపడతారు. నీరు అందకపోయినా కూడా వాళ్ళు పంట పొలాలు నీరు అందకపోయినా చెరువుల నుంచి వాగుల నుంచి ఎక్కడెక్కడికో వాళ్ళు నల్లాల నుంచి ఇట్లా చాలా పోరాడి పంట పండించి తీరా చేతికి వచ్చేసరికి కొనుగోలు జరగకపోతే ఆ రైతు పండించిన దానికి కష్టానికి విలువ లేకుండా పోతుంది. సో అలాంటి రైతుకి అన్యాయం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. సో అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఎక్కడ కొనుగోలు జరగలేదు, అట్లాంటివి మేజర్ గా ఇష్యూస్ ని రేజ్ చేసి అధికారులు కావచ్చు, కింది స్థాయి వాళ్ళకు కావచ్చు అలర్ట్ చేసి వారికి కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ లేఖ తెలపడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ లహరి. టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సబ్బండ వర్గాలకు అండగా నిలిచే జెండా మన తెలంగాణ రక్షణ సేన జెండా అని అభివర్ణించారు. ఇక తెలంగాణ అభివృద్ధి తమ ధ్యేయమని కూడా పేర్కొన్నారు. రంగు ఈ ఎల్లో రంగు మన తంగేడు పువ్వు రంగు, మన బతుకమ్మలో ఏదైతే గునుగు తంగేడు ఉంటుందో ఆ తంగేడు పువ్వు రంగు ఈ జెండా రంగు. ఆడబిడ్డలు పసుపు కుంకుమ భారతదేశం అంతా కూడా ఏదైతే పవిత్రంగా భావిస్తారో, సౌభాగ్యం అని భావిస్తారో ఆ పసుపు రంగే మన జెండా రంగు. పసుపు అంటే ఇది ఆదివాసీల రంగు, పసుపు అంటే ఇది బీసీల రంగు, పసుపు అంటే ఇది మల్లన్న బండారి రంగు, ఎల్లమ్మ బండారి రంగు, పెద్దమ్మ బండారి రంగు. మరి పసుపు జెండాను తీసుకొని తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా న్యాయం చేయాలని ముందు కదులుతా ఉన్నాం. మరి మన జెండాలో ఈ మన తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉందో ఇది బ్లూ కలర్లో ఉంది. ఈ నీలం రంగు అంటే శ్రమ చేసే వాళ్ళ రంగు, ఇది కష్టపడే వాళ్ళ రంగు, ఇది కూలీనాలి చేసుకునే పేదల రంగు, ఇది ఎస్సీల రంగు, ఇది ఎస్టీల రంగు. మరి అందరికన్నా ముఖ్యంగా ఇది మా ఆడబిడ్డల రంగు, నీలి రంగు, నీటి రంగు. మన తెలంగాణకు నీళ్లు సాధించేటటువంటి పార్టీ యొక్క రంగు ఈ నీలి రంగు అని చెప్పి తెలియజేస్తూ మరి దేశమంతా ఒక విప్లవం నడుస్తుంది. आज पूरा देश में नीली पीली क्रांति चल रही है. नीली पीली अंटे बीसी एससी एसटी माइनॉरिटी महिला का क्रांति चल रही है. उस क्रांति को तेलंगाना में लाने के लिए हम यहाँ नीली पीली झंडा మహానాడు 2026ను స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని టీటీడీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇక 20 తీర్మానాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్గా జరిగింది. ఇంధన పొదుపు చర్యలో భాగంగా వర్చువల్గా పొలిట్ బ్యూరో భేటీ జరిగింది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొనగా వేర్వేరు ప్రదేశాల నుంచి మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో మహానాడు నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడులో మొత్తంగా 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్కు సంబంధించి తీర్మానాలున్నాయి. వీటితో పాటు మరో 4 ఉమ్మడి తీర్మానాలతో పాటు అంతిమంగా కీలక రాజకీయ తీర్మానం చేపట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, మరి మహానాడుపై టీడీపీ తీసుకున్న నిర్ణయాలేంటి? మహానాడు కార్యక్రమాన్ని అత్యంత పవిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి గత 40 ఏళ్లుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మహానాడు అంటేనే వాళ్ళకు ఒక పండగ కార్యక్రమం. ఆ పండగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి చాలా ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా పక్కాగా పగడ్బందీగా జరుగుతుంటాయి. అయితే స్త్రీశక్తి థీమ్ ని తీసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటనే దానిపైన ఈ రోజు జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి చర్చలు అయితే చాలా లోతుగా జరిగాయి. ఎందుకంటే స్త్రీశక్తి థీమ్ తీసుకోవడానికి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మహిళా లోకానికి పార్టీని మరింత దగ్గరగా తీసుకెళ్లాలి. మహిళల్లో మనం కొద్దిగా వీక్ గా ఉన్నాం, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకోవాలి, మహిళల్ని ఎక్కువగా కార్యకర్తల దగ్గర నుంచి నాయకులుగా తీసుకోవాలి. పార్టీ నిర్మాణంలో గాని పార్టీ పదవులలో గాని మహిళలకి కాస్త విద్యావంతులైనటువంటి మహిళలకి, చురుగ్గా ఉన్న మహిళలకి, వాక్చాతుర్యం ఉన్నటువంటి మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అట్లా ప్రాధాన్యతనిస్తే అనేక రకాలుగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో కూడా మహిళలు ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. మనకి పార్టీకి ఓటు బ్యాంకు కూడా చాలా పక్కా ఓటు బ్యాంకు మనకు తయారవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం కోసమే స్త్రీశక్తి టీమ్ ని ఏర్పాటు చేసుకున్నట్టుగా పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారని మనకి పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈసారి జరగబోయేటువంటి రీషఫ్లింగ్, పొలిట్ బ్యూరో రీషఫ్లింగ్ దగ్గర నుంచి పార్టీ 2 రాష్ట్రాల జాతీయ కమిటీకి వాళ్ళు లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకు కూడా ఓపికగా చంద్రబాబు నాయుడు ఫోన్లో అంటే వర్చువల్ మీటింగ్ లోనే సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చారు, ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాతనే స్త్రీశక్తి టీమ్ ని చేసుకొని దాన్ని అమలు చేసే విధానాన్ని మాత్రం పంచుమర్తి అనురాధ వంటి ఎమ్మెల్సీ సీనియర్ నాయకులని మరికొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా మనకున్నటువంటి సమాచారం. రైట్, మరి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఈ మహానాడులో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే ఛాన్స్ ఉందా? తప్పకుండా అమలు చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పార్టీ పరంగా తీసుకున్నటువంటి వాగ్దానాలు కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, లేకుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా కానీ ఒక బహిరంగంగా ప్రకటించినటువంటి అంశాలలో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వ పరంగా చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దానికి ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని అమలు చేయడానికి చాలా అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అట్లా అమలు చేయడానికి వీలున్నటువంటి అంశాలని వాళ్ళు మహానాడులో కూడా ప్రకటించే అవకాశం ఉంది కనుక దాని గురించి ప్రత్యేకంగా డౌట్ పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే, మరి ఈ మహానాడులో థీమే స్త్రీశక్తి, మరి అలాంటి స్త్రీలకు పెద్దపీట వేయాలనుకుంటున్న టీడీపీ వాళ్ళ కోసం ఎలాంటి చర్యలు తీసుకునుంది? దానికి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైనే ముందుగా పొలిట్ బ్యూరోని సమాయత్తం చేయడమే ఆయన మొదటి ఎజెండా. ఆ తర్వాత పార్టీ అగ్రనాయకత్వాన్ని సమాయత్తం చేయాలి. ఆ తర్వాత
రెండు రాష్ట్రాల రాష్ట్ర కమిటీలని సమావేశం చేసుకుంటూ ఒక విధానాన్ని రూపొందించుకోవడానికి సీనియర్ మహిళా నాయకులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మహిళా లోకాన్ని పార్టీకి అనుబంధంగా, పార్టీకి అనుకూలంగా, పార్టీలోకి ఎక్కువగా చేర్పించుకోవడానికి కానీ కార్యకర్తల దగ్గర నుంచి గ్రామ బూత్ లెవెల్ కమిటీ నుంచి మళ్ళీ గ్రామ కమిటీ దగ్గర నుంచి మండల స్థాయి వరకు, అక్కడి నుంచి జిల్లా స్థాయి వరకు, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఈ విధంగా మహిళల్ని ప్రతి కమిటీలోనూ భాగస్వాములు చేయాలి. అందులో కూడా ఆ కమిటీలలో కూడా రిజర్వేషన్ అంటే 30% ఉంచాలా, లేకుంటే ఆ కమిటీల్లో పురుషులు సగం మహిళలు సగం ఉండే విధంగా చేయాలా అనేటువంటి అంశాలన్నీ మహానాడు ఇంటర్నల్ గా జరిగేటువంటి ఆ సదస్సులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే పొలిట్ బ్యూరోలో మాత్రం స్త్రీ శక్తిలో మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత యొక్క ఆవశ్యకతను మాత్రమే పొలిట్ బ్యూరో నాయకులకి వివరించి వాళ్ళందరినీ ఒక ఒప్పించుకొని ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ రోజు ఉన్నటువంటి ఎజెండా. నెక్స్ట్ ఎజెండా మహానాడులో మాత్రమే డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణిస్తున్న భారతీయ బిలియనీర్లు మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 229 మంది చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ $1,00,000 కోట్ల మార్కును దాటడమే విశేషం. ఈసారి రికార్డు స్థాయిలో 30 మంది కొత్తవారు ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు. భారత్లోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. $99.7 బిలియన్ సంపదతో ఆయన దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం గౌతమ్ అదానీ $63.8 బిలియన్ ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్ర సావిత్రి జిందాల్ $39.1 బిలియన్ సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఓవరాల్ గా ఆమెకు 3వ స్థానం దక్కింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ $14.4 బిలియన్ ఆస్తితో 10వ స్థానంలో నిలిచి ఈ టాప్ గ్రూప్ లోకి ప్రవేశించారు. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఫిజిక్స్ వాలా కో ఫౌండర్లు అలక్ పాండే, ప్రతీక్ బూబ్ ఈసారి బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించడం విశేషం. ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రికార్డు సృష్టించారు. ASH స్టార్టప్ కో ఫౌండర్ అయిన ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల విరామం తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మళ్లీ బిలియనీర్ల జాబితాలోకి పునరాగమనం చేశారు. ఇక మరోవైపు ఓలా క్యాబ్స్ ఫౌండర్ భవిష్ అగర్వాల్తో పాటు మరో 7 ఈసారి బిలియనీర్ల హోదాను కూడా కోల్పోయారు. శంషాబాద్లో సెంట్రింగ్ కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కొనసాగిస్తున్న కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు 20 లక్షల పరిహారం, గిట్టుబాటు ధరలు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలని కోరారు. శంషాబాద్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ప్రభుత్వ వైద్యులు ఆందోళన బాటపట్టారు. కోటిలోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వెంటనే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లైన్ల అధికారంలోనే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. అక్కడ ఉమాకాంత్ గౌడ్ ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన బెంజమిన్ ఉన్నాడు. బెంజమిన్ ఆగమేఘాల మీద తీసేసి అక్కడ అదే ఇన్స్టిట్యూట్ నుండి క్యాన్సర్ స్పెషలిస్ట్ ను ఇవ్వాలి అని మరి జీవోలో మరి యాక్టులు ఉంటే కూడా మరి ఈ రోజు కొత్త వాళ్ళని తీసుకొచ్చేసారు. ఇలా మరి మా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నరహరి గారు ఉన్నారు, దాదాపు 2 సంవత్సరాల ప్రెసిడెంట్ మరి ఎన్నో రిక్వెస్ట్ చేసి ఒక జీవో ఉన్నది. ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రికగ్నైజ్డ్ అసోసియేషన్ల ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండాలి అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. ఆ జీవో గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము పెట్టినా కూడా మరి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. మేము అడిగితే రిక్వెస్ట్లు చేస్తే మాకు ట్రాన్స్ఫర్ చేయరు, కానీ దొంగచాటున మాత్రం వందల కొద్ది జీవోలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది డైరెక్టర్లు ఎవ్వరు కూడా డిప్యుటేషన్స్ అలో చేస్తలేరు. మరి డిప్యుటేషన్లు మాత్రం సెక్రటరీ నుండి 100 డిప్యుటేషన్లు వస్తాయి. మరి అవి ఎక్కడి నుండి వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి ప్రతి ఒక్కటి మేము రిటర్న్ కాపీలతోనే మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కావాలి. జీవో 38 ఏదైతే ఉన్నదో యాస్టిస్ గా ఇంప్లిమెంట్ చేయాలి. 2 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రం మేము దేనికైనా కార్యాచరణ ప్రకటిస్తాం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి, హాస్పిటల్స్ బంద్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టకరమన్నారు వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉందని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీ ఎవరిదని చంద్రబాబును ప్రశ్నించారు. ఎవరివి హత్యా రాజకీయాల్లో చెప్పాలని కోరారు. మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మా తాత రాజారెడ్డి హత్యకు గురయ్యారని ఆరోపించారు. మా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. మా నాన్న రాజశేఖర్ రెడ్డి విషయంలోనూ అదే జరిగిందని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారని విమర్శించారు. క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలని కోరారు. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరివి హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా.
మా చిన్న ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ కేసులో కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ నేతలు మద్దతిచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. మీరు నాకాబందీ చేయలేదు. నాకాబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఆయన మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. మీరు నాకాబందీ చేసినామంటున్నారు. ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి, బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. అయ్యా, నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు, మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది, అది అయిపోయింది, ఓ 25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలా